ఫ్యూచర్ లో ఇలాంటి రోడ్ బ్రేకర్స్ రాబోతున్నాయి. అయితే వీటి గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఒకవేళ ఈ స్పీడ్ బ్రేకర్స్ మీకు ఎక్కడైనా రోడ్ పై కనిపిస్తే మర్చిపోయి కూడా రాంగ్ సైడ్ లో వెళ్ళకండి. లేదంటే మీ వెహికల్ టైర్స్ ను చించి పడేస్తాయి లేదా పంచర్ చేసేస్తాయి ఆ బ్రేకర్స్ కున్న మేకులు. ప్రస్తుతానికి వీటిని కొన్ని సిటీస్ లో అమర్చారు. వీటిని స్పైక్ స్పీడ్ బ్రేకర్స్ అంటారు. ఈ బ్రేకర్స్ కు పదునైన మేకులు అమర్చి ఉంటాయి. అయితే ఈ స్పీడ్ బ్రేకర్స్ రాంగ్ సైడ్ వెళ్లే వెహికల్స్ కోసం అమర్చడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ ఆపేందుకు కూడా ఈ బ్రేకర్స్ ఉపయోగపడనున్నాయి. మామూలుగా మనం అద్దంపై ఏదైనా వస్తువుతో బలంగా కొట్టినప్పుడు అది పగిలిపోతుంది కదా, కానీ ఈ వ్యక్తి గ్లాస్ పై కొట్టినప్పుడు గ్లాస్ పగలదు. పైగా ఒక అందమైన డిజైన్ క్రియేట్ అవుతుంది. మీరే చూడండి, గ్లాస్ పై ఉలి పెట్టి సుత్తితో కొట్టగానే ఇలా అందమైన డిజైన్ లోకి మారిపోతుంది. వాస్తవంగా ఇది అద్దాలపై డిజైన్ చేసే ఒక నింజా టెక్నిక్. కానీ గ్లాస్ బ్రేక్ అవ్వకుండా ఎలా చేయగలుగుతున్నాడు అనే కదా మీ డౌట్. వాస్తవంగా ఈ డిజైన్ ను గ్లాస్ పై వేసేందుకు ముందుగా 3 అద్దాలను ఇలా ఒకదానితో ఒకటి అతికించడం జరుగుతుంది. తరువాత మధ్యలో ఉన్న అద్దాన్ని ఇలా బ్రేక్ చేసి ఒక అందమైన డిజైన్ ను తయారు చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలాంటి డిజైన్ చూసారా? కామెంట్ చేయండి. ఎలన్ మస్క్ ఐఫోన్ ప్రపంచంలో ఖరీదైన ఐఫోన్ కంటే ఎక్కువ ధర ఉంటుందా అంటే కాదనే చెప్పాలి. కానీ టెస్లా ఫోన్ ఐఫోన్ మరియు శాంసంగ్ కంటే యూనిక్ గా మరియు చాలా భిన్నంగా ఉంటుందనే చెప్పాలి. టెస్లా ఐఫోన్ లో ఇంటర్నెట్ లేదా సిగ్నల్ లైన్స్ కనిపించవు. ఎందుకంటే ఈ ఫోన్ డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది ఎలన్ మస్క్ యొక్క స్టార్ లింక్ తో. దీంతో చాలా తక్కువ ధరలో హై స్పీడ్ ఇంటర్నెట్ ని యూజ్ చేయగలుగుతాం. సెకండ్ వన్, ఎలన్ మస్క్ యొక్క న్యూరల్ లింక్ కూడా దీనిలో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. దీనిని మన మెదడు ద్వారా కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. దీనికి ఛార్జ్ చేయాలనే టెన్షన్ పెద్దగా ఉండదు, ఎందుకంటే సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుని డైరెక్ట్ గా ఛార్జ్ అయిపోతుంది. దీని ప్రాసెసర్ ను ఎలన్ మస్క్ సొంతంగా డిజైన్ చేశాడు. యాపిల్ ఐఫోన్ శాంసంగ్ కంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. అయితే దీని ధర మిగతా ఫోన్ల కంటే తక్కువ ఉంటుందా లేదా ఎక్కువ ఉండబోతుందా? కామెంట్ చేయండి.